మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసు నామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ రాశి వారికి మనం కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తీసుకుని ఆదాయము, వ్యయము, రాజ్యపూజ, అవమానం చూస్తాం. అవి ఏమి ఇచ్చారు పంచాంగాల్లో చూసుకున్నట్లయితే 14-2 అండి. అంటే ఆదాయం 14, వ్యయం 2. సూపర్ కదా, ఏం ప్రాబ్లం లేదు. అలాగే రాజ్యపూజ, అవమానం కనుక తీసుకున్నట్లయితే 4-3గా ఇవ్వడం జరిగింది. సో 4-3 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 3. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం, ఆదాయ వ్యయాలు చక్కగా ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు మిథునం వారికి 2వ స్థానంలో కుజుడు వస్తున్నాడు. కొంచెం ధన సంబంధించిన విషయంలో మొదటి 3 నెలలు, వ్యాపార లాభాల విషయంలో, ధన సంబంధించిన విషయంలో తెలియని కొన్ని గొడవలు కావచ్చు, తెలియని కొన్ని ఇట్లాంటివన్నీ కొంత ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. ఈ 4వ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో, 4లో ఉన్నందుకు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా కాస్త మీరు కేతు మారేక తీసుకోవడం మంచిది. ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడము, ఎనీ ప్రాపర్టీ కొనుగోలు చేయడము. అదేవిధంగా రైతులు కూడా ఏదైనా ఇప్పుడు పిచికారీలు అవి చేస్తూ ఉంటారు, పురుగుల మందులు చల్లడం, లేనట్లయితే ఎరువుల విషయంలో, పంటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 4లో కేతు ఉన్నాడు కాబట్టి జూన్ నుంచి మారిపోతున్నాడు కాబట్టి డోంట్ వరీ. బట్ జూన్ నుంచి మీరు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ఇక్కడ అవమానం తగ్గాలి, రాజపూజ్యం కంటే అవమానం ఒక 1% తక్కువగా ఉంది, అంటే 4-3 ఉంది కాబట్టి మీకు అది తగ్గాలి అంటే కనుక సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి, ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది. దాంతోపాటు కేతు ఎప్పుడైతే 3లోకి వస్తాడో ఆ టైం నుంచి మీరు కొంచెం గణపతిని కూడా ధ్యానించండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక ఫైనాన్షియల్గా అయితే మనకి ఇక్కడ ఆదాయ వ్యయాల్లో 14-2 ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎక్కువగా గమనించుకున్నట్లయితే కొంత శత్రువుపై జయం, కాంపిటీషన్ వాటిల్లో సక్సెస్ రావడము ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే కొంచెం ఈ కుజుడు రాశిలో ఉంటూ దాని తర్వాత కుజుడు 2లోకి వెళ్ళడం స్ట్రెస్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉన్న ఉద్యోగం నుంచి అష్టమాధిపతి అయిన శని దశమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఉద్యోగ మార్పులు ఖచ్చితంగా చూపిస్తుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, లేదా విదేశాల్లో ఉంటే ఇంకో దేశంలోకి వెళ్ళడము, లేకపోతే ఇండియాకు వచ్చేసి ఇంకోటి ఏదో చేసుకుందామనే ఆలోచనలు, ఇవన్నీ మార్పులు ఖచ్చితంగా చూపిస్తున్నాయి మిథునం వారికి. ఇక మీరు సంతానాభివృద్ధి, కుటుంబ వ్యవహారాలు స్టార్టింగ్ ఒక 2-3 నెలలు కొంత ఘర్షణ ఉంటుంది, దాని తర్వాత చాలా బాగుంటుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ అయితే మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒక దేవతా స్వరూపాన్ని ధ్యానం చేసినట్లయితే మన నక్షత్రం బట్టి కూడా చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. అదేమిటి అంటే మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు ఉంటాయి. 3-4 పాదాల వాళ్ళు ఎక్కువగా మీరు చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి నామాన్ని జపం చేయండి ధ్యానంలో. అదేవిధంగా ఆర్ద్రా నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి ఇందులో. వీరు దత్తుణ్ణి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేస్తూ నిత్యము మీరు కనుక అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాశి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి, ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది, గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో
ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాటి శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనులు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడు. ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాటి శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు, అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పారు రాజకీయ నాయకులు. అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా, శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు. అంటే మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కాదు, వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉండండి, ఉచ్చరిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే కుంభంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం. ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకుని డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తి కారకుడు. వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయం చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే, ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలనుంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.